వికారాబాద్ జిల్లా తాండూరులో మున్సిపల్ చైర్మన్ పదవికి అవసరమయ్యే సంపూర్ణ మెజార్టీ సాధించిన కాంగ్రెస్ పార్టీ చైర్మన్తో పాటు వైస్ చైర్మన్ పదవిని దక్కించుకుంది. కౌన్సిల్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కాంగ్రెస్ చెందిన 12వ వార్డు కౌన్సిలర్ పటోళ్ల నీరజ చైర్పర్సన్గా, 30వ వార్డు కౌన్సిలర్ అబ్దుల్ రజాక్ వైస్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక కౌన్సిల్ హాల్కు వచ్చిన 11 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేశాక తమ నేతలపై అక్రమ కేసులు బనాయించినందుకు నిరసనగా చైర్మన్ ప్రమాణ స్వీకారాన్ని వాకౌట్ చేస్తూ వెళ్లిపోయారు. మరోవైపు కౌన్సిల్కు వచ్చిన బీజేపీ కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేయకుండానే వెళ్లిపోయారు. ఈ కార్యక్రమానికి ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పాల్గొన్నారు. తాండూరు పట్టణ ప్రజలకు శిరస్సు వంచి నమస్కారాలు చెప్తా ఉన్నాం. ఈ రోజు గెలిచినటువంటి 36 మంది కౌన్సిలర్లకు అందరూ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఇప్పుడే చైర్పర్సన్ గా ఎన్నికైనటువంటి నీరజ బాలరాజు గారికి, వైస్ చైర్మన్ గా ఎన్నికైనటువంటి అబ్దుల్ రజాక్ గారికి, మిగతా కౌన్సిలర్లకు అందరూ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఈ రోజు తాండూరు ప్రజలకు ఒక మంచి తీర్పు ఇచ్చినందుకు, గత 20 సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా ఇవ్వలేనటువంటి తీర్పుని ఏకపక్షంగా ఒక నమ్మకంతో గత 2 సంవత్సరాల నుంచి మనం ఏదైతే చేసి ఉన్నామో దానికి రెఫరెండంగా ఎలక్షన్స్ ముందు కూడా చెప్పినాం. నేను ఈ 2 సంవత్సరాల కాలంలో ఏదైతే పని చేసి ఉన్నామో దానికి రెఫరెండంగా మీరు తీర్పు ఇవ్వాలని చెప్పి ఉన్నాం. దాన్ని నేను రెఫరెండంగా భావిస్తానని చెప్పి కూడా సాయిపూర్ సభలో కూడా చెప్పి ఉన్నాం. దానికి తగ్గట్టుగానే ఈరోజు తాండూరు పట్టణ ప్రజలు ఒక మంచి తీర్పు ఇచ్చిండ్రు. ఇంకా మా పైన బాధ్యత పెంచిండ్రు. వారు ఇచ్చినటువంటి బాధ్యతని తప్పకుండా ఇంకా వారికి ఎక్స్పెక్ట్ చేసినంత గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో తాండూరుని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని చెప్పి కూడా మీ అందరి ముందు ఈరోజు చెప్పడం జరుగుతూ ఉన్నది. ఎన్నికైన అన్నగారి ఆశీస్సులతో ఈ రోజు మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికైన సందర్భంగా అన్నగారికి ప్రత్యేకంగా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు కూడా ప్రత్యేకంగా పాదాభివందనాలు. ఎందుకంటే ఇది 15 సంవత్సరాల కల నాది ఈ రోజు నెరవేరింది. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మనము ఒక అభివృద్ధి దిశగా తీసుకుపోవాలని ఎల్లవేళలా కొట్లాడే వ్యక్తులం మేము. దానికి తగ్గట్టు ఈ రోజు భగవంతుడు మాకు ఆశీర్వాదం ఇచ్చిండు. దాని అన్నగారి ఆశీర్వాదంతో తాండూరు పట్టణాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లి మా అధికారుల సమక్షంలో, మా కౌన్సిల్ సభ్యుల సమక్షంలో, అందరి మీడియా సమక్షంలో మేము తప్పకుండా తాండూరు పట్టణాన్ని అభివృద్ధి చేస్తామని చెప్తూ ముగిస్తున్నాం.